ఈ కుటుంబం కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఈ కుటుంబం కోసం, జగన్ బాబు కోసం ప్రార్థించేవారిని, ప్రేమించేవారిని ఇక్కడ చేయవచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు చూస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. రాజశేఖర రెడ్డి గారు కలల కన్నా ఈ రాష్ట్రం ఎందుకు ఇలా తయారవుతుంది, ఎందుకు ఇలా ముక్కలు చేయాల్సి వస్తుంది, ఎన్నిటి కూడా చాలా చాలా కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ ఈరోజు చూస్తే మరి నిజానికి సిడబ్ల్యూసి నిర్ణయమైనా, మరి ఈరోజు యూపీఏ నిర్ణయమైనా రాబోయే కాలంలో ఇది ప్రభుత్వ నిర్ణయంగా ఉంటుందని చెప్తా ఉండేటప్పుడు చాలా ఈ కుటుంబం కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఈ కుటుంబం కోసం, జగన్ బాబు కోసం ప్రార్థించేవారిని, ప్రేమించేవారిని ఇక్కడ చేయవచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. రాష్ట్రానికి ఈరోజు మరి ఏం చేస్తా ఉంది, ఏం బహుమానంగా ఇస్తా ఉన్నారంటే మరి ముక్కలు చేసే రాష్ట్రంగా చేస్తా ఉన్నారు, ముక్కలుగా. ఈరోజు మరి ఒక తెలుగు జాతి మధ్యలో, ప్రజల మధ్యలో మరి ద్వేషాలు రగిల్చి ఈరోజు మరి చేసే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఎందుకు, ఏ ప్రాతిపదిక మీద కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందో కూడా చెప్పలేని పరిస్థితి. ఈరోజు ఆ విధంగా చెప్పకుండా కొన్ని కోట్ల మంది ప్రజలతో ఈరోజు చెలగాట మారుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇటువంటి పరిస్థితిలో మరి ఒకవైపు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి షరతులు లేకుండా ఈరోజు తెలంగాణను ఇమ్మని చెప్పే పరిస్థితి చూస్తా ఉన్నాం. వచ్చిన తర్వాత కూడా దీన్ని సమర్థిస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తా ఉన్నారు, రెండు రాష్ట్రాలు, తెలుగు జాతి ఒకటే, 2 రాష్ట్రాలు అని చెప్పడం జరుగుతుంది. అదే ప్రెస్ మీట్ లో 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు ఇస్తే రాజధాని ఇంతకంటే మంచి రాజధాని కట్టుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, హైదరాబాద్ లాంటి రాజధానిని మరి 4 లక్షల 5 లక్షల కోట్లతో మీరు కట్టగలరా అని అడుగుతా ఉన్నా. అసలు హైదరాబాద్ను తెలుగు వాళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలని కూడా అడుగుతా ఉన్నా నేను ఇవాళ. మరి ఈరోజు పరిస్థితులు చూస్తే మరి ఒక వైఎస్ఆర్సీపీని మరి మొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది. మొదటి నుంచి కూడా ప్లేనరీలో ఏదైతే చెప్పిందో, ప్లేనరీలో చెప్పినది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లేనరీలో చెప్పింది. రాజశేఖర రెడ్డి గారు అసలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా, మొత్తం ఆంధ్రప్రదేశ్గా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆయన పరిపాలనలో 23 జిల్లాల్లోనూ మరి 3 ప్రాంతాల్లోనూ ఆయన అభివృద్ధి కానీ ఆ విధంగా జలయజ్ఞ 3 ప్రాంతాలకు తీసుకోవడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్కు కావాల్సినంత విద్యుత్ కావాలని చెప్పి ఆయన ఎన్నో ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. ఆ రోజు ముద్దనూరులో విద్యుత్ అయినా ఆయన ప్రభుత్వం జెన్కోను స్ట్రెంథెన్ చేసి 3 ప్రాంతాల్లో కూడా ఉండాలని చెప్పి విజయవాడలో కానీ, భూపాలపల్లిలో కానీ, మరి కృష్ణపట్నంలో కానీ మరి అన్ని చోట్ల కూడా విద్యుత్ కావాల్సినంత రాష్ట్రానికి విద్యుత్ ఉండాలని చెప్పి ప్రాజెక్టులు మొదలుపెట్టి సుమారుగా ఆయన హయాంలోనే పూర్తి చేయడం కూడా జరిగింది. ఆయన మరి సంక్షేమ పథకాలు అయితే 3 ప్రాంతాల్లో సమానంగా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ను కూడా అన్ని రకాలుగా కూడా మరి ఆయన హయాంలో మరి ఎయిర్పోర్ట్ కానీ, పీవీ హైవే కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, కృష్ణా జలాల నుంచి నీరు తీసుకురావడం అయితే కానీ, మెట్రో రైలు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయడం రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తెలుగు వారందరూ కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి అందరని ఆయన ఆశించినారు. ఆయన వారసత్వ పార్టీగా, ఆయన కొడుకుగా మరి వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుంచి కూడా ప్లీనరీలో కూడా అదే చెప్పింది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా, ఒకవేళ డివిజన్ చేయాల్సి వస్తే మరి ఆ రోజు ఒక తండ్రిలాగా న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. మరి అఖిల పక్షంలో చెప్పడం కూడా అదే మాట చెప్పడం జరిగింది. అప్పుడు ఇప్పుడు కూడా మరి అదే విధంగా సమన్యాయం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికీ. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు మరి మేమందరం కూడా అని కూడా మీకు అందరికీ తెలియజెప్తా ఉన్నా. మరి ఆ తర్వాత మరి కొన్ని కోట్ల మంది రోడ్డు మీద పడి ఆక్రమణలు చేస్తా ఉన్నా. మరి ఢిల్లీ వాళ్ళకి కానీ, అక్కడ రాష్ట్రంలో కానీ ఎవరికి వినిపించే పరిస్థితి లేదు ఇవాళ. అటువంటి పరిస్థితుల్లో నేను, జగన్ బాబు కూడా రాజీనామాలు చేయడం జరిగింది. అసలు ఈ ముందు గతంలో మరి అసెంబ్లీలో ఆ రోజు దగ్గర 130 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పుడు, లాస్ట్ టైం ప్రతిపాదన వచ్చినప్పుడు మరి ఆ రోజు వెనక్కి తీసుకోగలిగారు. ఈ రోజు ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీని, మరి కాంగ్రెస్ వాళ్ళను, ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా అడుగుతా ఉన్నా, మీరెందుకు రాజీనామాలు చేయలేకపోతా ఉన్నారు? మీరు పంపించిన రాజీనామాలు మరి ఏ పిసిసి ప్రెసిడెంట్కో ఎవరికో అట్లాంటి కాకుండా స్పీకర్ ఫార్మేట్ లో
మీరు పంపించి ఉంటే ఈరోజు తప్పకుండా సిడబ్ల్యూసీ ఎన్నికి తీసుకుపోయేదని కూడా చెప్తున్నా. కాంగ్రెస్ మంత్రులు ఒకవైపు అంటున్నారు, మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ మరి బీజేపీ వాళ్ళు కానీ రాజీనామాలు చేస్తే యూపీఏ సిడబ్ల్యూసీ ఎన్నికి తీసుకుంటుందని చెప్పి మంత్రులే మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు గమ్మన ఉంటూ మరి 13 రోజుల తర్వాత బయటకు వచ్చి ఆయన చెప్తా ఉన్నాడు, మరి ఈరోజు ఆయన మనం అడగాల్సిన ప్రశ్నలన్నీ మనల్ని అడుగుతా ఉన్నారు. మరి ఈరోజు వీళ్ళందరికీ కూడా నేను ఒకటి, ఈ రోజుకైనా కూడా మీరందరూ స్పీకర్ ఫార్మెట్ లో రిజైన్ చేయండి, తప్పకుండా సిడబ్ల్యూసీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికి తీసుకుంటుందని కూడా మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం వాళ్ళను. మరి చంద్రబాబు నాయుడు గారు మేల్కొమ్మని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈరోజు ఎంత చేసినా కూడా ఆంటనీ కమిటీ వేసినాం, సమస్యలు పరిష్కరించమని అడుగుతా ఉన్నారు. ఆంటనీ కమిటీ కాంగ్రెస్ పార్టీ కమిటీ. దాంట్లో దిగ్విజయ్ సింగ్ ఉదయం సాయంత్రం 2 పూట్ల చెప్తా ఉన్నాడు మీడియాలో, కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోదు, తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుంది అని ఒకవైపు చెప్తా ఉన్నారు. మరి సమస్యలు ఏమైనా ఉంటే ఆంటనీ కమిటీకి చెప్పమని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏం చేసింది, రాజశేఖర రెడ్డి గారు వేసిన రోసయ్య కమిటీ ఏం చేసింది, శ్రీకృష్ణ కమిటీ 30 కోట్లు ఖర్చు పెట్టి మరి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చింది. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రాన్ని విభజించడానికి అవకాశం లేదు, కలిపే ఉంచాలని చెప్పింది శ్రీకృష్ణ కమిటీ. మరి ఈ కమిటీలన్నీ చెప్పినది అన్ని ఎక్కడ పెట్టారు? ఈరోజు ఆంటనీ కమిటీని పెట్టారు. మరి ఆంటనీ కమిటీలో ఎవరు మెంబర్లుగా ఉన్నారు అంటే ఈరోజు చూస్తే మరి ఆంటనీ కమిటీలో రోజు తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పే దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నారు. మరి ఈరోజు తమిళనాడు నుంచి మరి చిదంబరం గారు ఉన్నారు. మరి ఈరోజు చూస్తే మరి కేరళ నుంచి ఆంటనీ గారు ఉన్నారు. మరి ఈరోజు కర్ణాటక నుంచి వీరప్ప మొయిలు ఉన్నారు. మరి వీళ్ళ రాష్ట్రాలు ఎందుకు విభజించుకోలేదు? ఒక తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు విభజించాలనుకుంటా ఉన్నారు వీళ్ళందరూ కూడా నేను అడుగుతా ఉన్న వీళ్ళ రాష్ట్రాలు విభజించి మోడల్ చూపించి మళ్ళీ మా రాష్ట్రాన్ని విభజించాల్సిందని కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలుగు వారి మరి మనోభావాలు అర్థం చేసుకునే వాళ్ళు కనీసం ఒకరన్నా సిడబ్ల్యూసీలో ఒకరన్నా ఉన్నారని అడుగుతా ఉన్నా. సోనియా గాంధీ గారికి మా రాష్ట్రం గురించి మనోభావాల గురించి ఏం తెలిసి నాకు ఈమకని కూడా అడుగుతా ఉన్నా. ఏ విధంగా విభజన చేస్తారు? మనోభావాలు తెలిసిన వ్యక్తి అయితే, ప్రజల మనోభావాలు ప్రజల గురించి అర్థం తెలిసిన వ్యక్తి అయితే ఈ ప్రాంతం వారిని కూడా పిలిచి పలాని విధంగా చేస్తాము, పలాని టైంలో చేస్తామని చెప్పి ఉండాల్సిందే. ఈ కుటుంబం కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఈ కుటుంబం కోసం, జగన్ బాబు కోసం ప్రార్థించేవారిని, ప్రేమించేవారు ఇక్కడ చేరవచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ కుటుంబం కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఈ కుటుంబం కోసం, జగన్ బాబు కోసం ప్రార్థించేవారిని, ప్రేమించేవారు ఇక్కడ చేరవచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా.